ప్రశాంత్ నీల్ సినిమాకి వెళ్లామంటే చాలు థియేటర్లో లైట్లు ఆగిపోగానే అంతే మనం మన లోకంలో ఉండం. ఆయన సృష్టించిన ఒక కొత్త భయంకరమైన ప్రపంచంలోకి లాగబడతాం. అసలు ఆ అనుభవం మనకున్న మ్యాజికేంటి? రండి, ఈ విశ్లేషణలో దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాటిక్ స్టైల్ని విడమరిచి చూద్దాం. అవును, అసలు ప్రశ్న ఇదే. ఎలా సాధ్యమిది? ఆయన సినిమాల్లో కథ ఎంత ముఖ్యమో ఆ కథ నడిచే ప్రపంచం కూడా అంతే ముఖ్యం. ఆ దుమ్ము, ఆ చెమట, ఆ రక్తం అన్ని మనల్ని చుట్టుముట్టినట్టే ఉంటుంది కదా. ఇంత పవర్ఫుల్గా ఒక పురాణగాథలా అనిపించే ప్రపంచాలను ఆయన ఎలా నిర్మిస్తాడు? సరే, మరి ఈ రహస్యమేంటో తెలుసుకుందామా? ఓకే, ఫస్ట్ పాయింట్. ప్రశాంత్ నీల్ కేవలం సినిమాలు తీయడం లేదు, ఆయనొక విశ్వాన్ని నిర్మిస్తున్నాడు. దాని పేరే నీల్ వర్స్. అంటే ఈ నీల్వర్స్లోకి అడుగు పెట్టగానే ఏదో ఒక బరువైన ఫీలింగ్ మనల్ని పట్టేసుకుంటుంది కదా. ప్రతి ఫ్రేమ్లో ఆ గ్రిట్, ఆ గ్రాండియర్ రెండూ కలిపి మనల్ని ఒకేసారి భయపెడతాయి, అదే టైంలో బావనిపిస్తాయి. అందుకే అంటాం, ఇది జస్ట్ సినిమా చూడటం కాదు, ఒక ఎక్స్పీరియన్స్. మరే ఆ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేయడంలో ఆయన వాడే ఫస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విజువల్స్. ఆయన కెమెరాతో కాదు, నీడలతో కథ చెప్తారంటే నమ్మాలి. కరెక్ట్. చెప్పాలంటే రంగులు లేని ప్రపంచమది. ఆయన సినిమాల్లో కలర్స్ దాదాపుగా మాయమైపోతాయి. ఇది యాక్సిడెంటల్గా జరిగింది కాదు, చాలా డెలిబరేట్ చాయిస్. ఆ ప్రపంచంలో ఉన్న ఆ నిస్సహాయత, ఆ క్రూరత్వం, వాటిని చూపించడానికే రంగుల్ని తీసేశారు. సింపుల్గా చెప్పాలంటే ఆశలేని చోట రంగులెందుకు అన్నట్టుంటుందాయన ఫిలాసఫీ. దీని టెక్నికల్గా మోనోక్రోమాటిక్ కలర్ గ్రేడింగ్ అంటారు. అంటే ఏంటి? సింపుల్గా ఒకే కలర్ యొక్క డిఫరెంట్ షేడ్స్ని వాడ్డమన్నమాట. అలా వాడి సినిమా మొత్తం మూడ్ని సెట్ చేస్తారు. ఇది జస్ట్ ఇన్స్టాగ్రామ్లో వేసే ఫిల్టర్ కాదు, ఇదొక లాంగ్వేజ్, కథ చెప్పే భాష. ఆయన కలర్ ప్యాలెట్ చూస్తే చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. ఊపిరి కూడా ఆడనివ్వని నలుపు రంగు, తుప్పుపట్టిన ఫ్యాక్టరీల్ని గుర్తుచేసే గ్రే కలర్, ఎండిపోయిన మట్టిలాంటి బ్రౌన్ షేడ్స్, మధ్యలో ఎప్పుడైనా సరే ఒక ఎరుపు రంగు వాడారంటే అది ఖచ్చితంగా నెత్తుటి చుక్కలాగో మెరిసే బంగారంలాగో మన కళ్లల్లో గుచ్చుకుంటుంది. అందుకే అంటారు, ఆయన నీడలతో ప్రపంచాన్ని చెక్కుతారని. సరే, విజువల్స్ గురించి చూశాం కదా. ఇక ఆయన స్టైల్లో రెండో పిల్లర్ వరల్డ్ బిల్డింగ్. ఆయన సినిమాల్లో ఆ ప్రపంచాలు జస్ట్ లొకేషన్స్ కాదు, అవే మెయిన్ క్యారెక్టర్స్. ఈ ఒక్క కొటేషన్ చాలు ప్రశాంత్ నీల్ మైండ్ సెట్ ఏంటో అర్థం చేసుకోవడానికి. ఆయన సినిమాల్లో ప్రపంచమే అతి పెద్ద విలన్. ఆ ప్రపంచం ఎంత డేంజరస్గా, ఎంత పవర్ఫుల్గా ఉంటే దాన్ని ఎదుర్కొనే హీరో అంత మ్యాగ్నిఫిసెంట్గా కనిపిస్తాడు. అందుకే ఆయన సృష్టించే ప్రపంచాలు అంత టెరిఫైయింగ్గా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, కేజీఎఫ్లోని నరాచి. అక్కడ ఎంత పక్కా సోషల్ స్ట్రక్చర్ ఉందో చూడండి. టాప్లో భయంతో, క్రూరత్వంతో రూల్ చేసేవాళ్లు, మధ్యలో కొన్ని సౌకర్యాల కోసం లాయల్గా ఉండే గార్డులు, ఇక అట్టడుగున ఆశ కూడా చచ్చిపోయి బానిసలుగా బతికే జనం. ఈ స్ట్రక్చర్ వల్లే మనకు ఆ ప్రపంచం నిజంగా ఉన్నట్టు అంత డేంజరస్గా అనిపిస్తుంది. ఆ ప్రపంచంలో ఉన్న కఠినత్వం మనుషుల్లోనే కాదు, వాళ్లు కట్టుకున్న బిల్డింగుల్లో కూడా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కాంక్రీట్ దిమ్మెలు, తుప్పు పట్టిన ఇండస్ట్రీలు. బ్రూటలిస్ట్ ఆర్కిటెక్చర్ అంటారు దీన్ని. అంటే అందం, అలంకారం లాంటి వాటికి చోటే లేదు. ప్రతి వస్తువు ఆ నేల ఎంత క్రూరమైనదో మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఓకే, ఇంత డార్క్గా, ఇంత బ్రూటల్గా ఉన్న ప్రపంచం, మరి దాన్ని మార్చాలంటే ఎలాంటి హీరో రావాలి? ఇక్కడే వస్తుంది అసలు ట్విస్ట్. ప్రశాంత్ నీల్ హీరోలు చాలా డిఫరెంట్. చూడండి, రెగ్యులర్ హీరోలు మంచి కోసం ఫైట్ చేస్తారు, వాళ్లకంటూ ఒక మారల్ కంపాస్ ఉంటుంది. కాని నీల్ హీరోలు అలా కాదు. వాళ్లది మంచి చెడులకు అతీతమైన ప్రపంచం. వాళ్లు ఒక సిస్టమ్ని బాగుచేయడానికి రారు, పాత సిస్టమ్ని కూల్చేసి వాళ్ల సొంత సిస్టమ్ని పెట్టడానికి వస్తారు. వాళ్లు ఈవెంట్స్కి రియాక్ట్ అవ్వరు, వాళ్లే ఒక తుఫానులా వచ్చి ఈవెంట్స్ని క్రియేట్ చేస్తారు. 10,000+. ఈ నెంబర్ ఆయన సినిమాల్లో యాక్షన్ స్కేల్కి ఒక చిన్న శాంపిల్ అంతే. ఆయన హీరోల చర్యలు ఒకరిద్దరి మీద కాదు, వేల మంది జీవితాల మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే అది పర్సనల్ ఫైట్లాగా కాకుండా ఒక తరానికి సంబంధించిన యుద్ధంలా అనిపిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఈ ఎలిమెంట్స్ అన్నీ, అంటే ఆ విజువల్స్, ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ హీరో, ఇవన్నీ కలిస్తేనే ఆ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. దీన్నే మనం సింపుల్గా నీల్ ఫార్ములా అని పిలవచ్చు. సో ఆ సీక్రెట్ రెసిపీ ఏంటంటే, ఫస్ట్ స్టెప్
రంగులు తీసేసి ఒక పర్ఫెక్ట్ డార్క్ మోడ్ ఉన్న ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి. స్టెప్ 2, ఆ ప్రపంచంలో కఠినమైన రూల్స్తో ఒక సొసైటీని బిల్డ్ చేయాలి. స్టెప్ 3, ఆ రూల్స్ని బ్రేక్ చేసే ఒక అన్స్టాపబుల్ హీరోని దింపాలి. ఇక ఫైనల్ స్టెప్, ఆ ఫైట్ని మామూలు ఫైట్లా కాకుండా ఒక పురాణ గాథ లెవెల్కి తీసుకెళ్లాలి. అంతే. అందుకే ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఇది: ప్రశాంత్ నీల్ సినిమాలు జస్ట్ యాక్షన్ సినిమాలు కాదు, అవి మోడర్న్ మైథాలజీ, ఒక ఆధునిక పురాణం. ఒకప్పుడు మనం విన్న రాజులు, రాక్షసులు, రాజ్యాల కథలనే ఈ తరానికి తగ్గట్టు ఇంకా పవర్ఫుల్గా చెప్తున్నారు. మరిప్పుడు అసలైన ప్రశ్న మిగిలి ఉంది. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన ఈ స్టైల్, ఈ డార్క్, ఇంటెన్స్, మైథిక్ స్టైల్, ఇదేనా ఇండియన్ బ్లాక్బస్టర్ సినిమాకి కొత్త ఫేస్? రాబోయే మాస్